దేవుని నామానికి స్తోత్రం. ఇమానుయేల్ సువార్త స్వరం అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి మన ప్రార్థన ఛానల్ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు అభిషేక్తులు రెవరెండ్ డాక్టర్ బిషప్ రూబెన్ రాజు గుడిపల్లి గారు దైవ వర్తమానం అందించెదరు. కావున శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేత మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎవరైతే బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారో మరొకసారి మీ హృదయములతో దేవుడు మాట్లాడని అంటున్నాడు. దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క గొప్ప కృప చేత మీరు మీ సమస్యల నుంచి, మీ ఇబ్బందుల నుంచి, మీ ఇరుకుల నుంచి మీరు విడిపించబడబోతుంటున్నారు. దేవుని వాక్యం సజీవమైనది. సజీవమైనటువంటి దేవుని వాక్యంలోకి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి వీలైనటువంటి వారు మోకరించండి, ప్రార్థించుకుందాం. నమ్మకమైనటువంటి దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, నీ ప్రియ బిడ్డల కొరకు, అదేవిధంగా ప్రభు ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకండి తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యను మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి బాధ నుంచి ప్రభు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి సమస్యను ప్రభు మీరు విడుదలగా ఇచ్చేయండి. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి విధమైనటువంటి ప్రభు సమస్య నుంచి ప్రభు విముక్తులను దయచేసి వారి జీవితంలో ప్రభు గొప్ప బలమైనటువంటి ప్రభువుని ఘనమైన పదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ బిడ్డలతో ప్రభు మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను ప్రభు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి హృదయానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించి వారి సమస్యలను, వారి బాధలను, వారి ఇబ్బందుల నుంచి, ఇరుకుల్లో నుంచి ప్రభు బిడ్డలకు విడుదల దయచేస్తూ నీ వాక్యం అనేటటువంటి ప్రభు ఈ యొక్క ఆత్మీయ ఆహారం ద్వారా బిడ్డలకు గొప్ప రక్షణానందం కలుగులైన వారిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని ప్రభునేస్తున్నాను వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవుని నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయమున దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సందర్భాన్ని, దేవుడు మన జీవితంలో ఉన్న గొప్ప కార్యాలు చేయడానికి మనకి ఇచ్చి ఉన్నాడని మనం నమ్ముకున్నాం. ఈ దినమున దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతుంటున్నాడు. ఎవరికైనాను మనుషులకి ఒక నమ్మకము కావాలి, ఒక బలము కావాలి. అయితే ప్రతి ఒక్క మనిషి వారికి బలం ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలం ఉంటే తప్ప తను ఒక పని చేయలేడు, లేదా తను ఇంకేదైనా ధైర్యమైనటువంటి స్టెప్ వేయలేడు. ఒక వ్యక్తి ఎలా ఎదగాలన్నా, ఒక వ్యక్తి ఏ రకంగా ముందుకు పోవాలన్నా వారికి ఒక ధైర్యం కావాలి. అయితే కొంతమంది కుటుంబ ధైర్యంతో ముందుకు వెళ్తారు, కొంతమంది వ్యక్తిగత ధైర్యంతో ముందుకు వెళ్తారు, కొంతమందికి మొదటి నుంచి వారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తుంటారు. ప్రతి ఒక్కరూ వారికి ఏదైతే ఒక నమ్మకము, ఒక బలము, నాకు దీని ద్వారా నేను మాట్లాడగలను, దీని ద్వారా నేను ఈ పని చేయగలను, నాకు ఈ బలం ఉంది, నా వెనకాల ఇంత సపోర్ట్ ఉందని ఒక బలాన్ని వెతుక్కొని ఆ మనిషి ప్రయాణిస్తూ ఉంటాడు. మనిషి యొక్క బ్రతుకులో ప్రతి ఒక్కరికి బలం అనేది అవసరం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బలం అవసరం, పిల్లలు ఎదుగుతుంటున్నప్పుడు ఆ యొక్క కుటుంబ బలం అవసరము, ఎదిగిన తర్వాత చదువుకుంటున్నప్పుడు వారికి ఒక చదువు అనే బలం అవసరము, ఎదిగిన తర్వాత సమాజం అవసరము, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరి బలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ యొక్క బలము ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఆ యొక్క మనుషులకి వారి యొక్క అవసరతలను బట్టి, ఆ అవసరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక బలం అనేది చేకూరుతూ ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ నీకు బలాన్ని ఇస్తూ, ఎల్లప్పుడూ నిన్ను బలవంతునిగా ముందుకు నడిపించడానికి ఒకే ఒక్కరున్నారు. మనకి ఎక్కడ బలం దొరుకుతుంది? ముఖ్యంగా ఎప్పటికీ వీడిపోని బలం, ఎన్నటికీ మనతోటే ఉండగలిగినటువంటి బలం, ఎప్పటికీ మన బ్రతుకుల్లో ఆ యొక్క బలము ఎలా ఉండగలుగుతుందో అంటే మన జీవితాల్లో బలము మనతోటే ఉండాలి. మరి ఆ బలం ద్వారా మనం బ్రతకాలి అంటే ఆ బలం ఒకే దగ్గర దొరుకుతుంది. మరి ఎక్కడ దొరుకుతుందో ఆ బలం అంటే కేవలము యెహోవా దేవుడి దగ్గర మాత్రమే ఆ యొక్క బలం దొరుకుతుంది. వాస్తవానికి బలము కొరకు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలతో దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఓడిపోయారు. కానీ
దేవుణ్ణి కలిగినటువంటి బలవంతులు మాత్రం ఎక్కడ ఓడిపోయినట్లు లేదు, ఎక్కడ కూడా దిగజారిపోయినట్లు లేదు, ఎక్కడ కూడా పడిపోయినట్లుగా లేదు. ఎప్పుడైతే దేవుడనే బలాన్ని తిరస్కరించారో వారి బ్రతుకులు నష్టపోయాయి. ఎప్పుడైతే దేవుని బలం కంటే నా బలము గొప్పదని అనుకున్నారో చాలా గొప్పవారు. దాంట్లో గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే మనం లూసిఫర్ను చూస్తున్నాం. లూసిఫర్ కావలసినటువంటి ఈవులన్నీ ఇచ్చాడు, కావలసినటువంటి ధైర్యం ఇచ్చాడు, నేనున్నాననేటటువంటి ధైర్యం ఇచ్చాడు. కానీ నేను అంతకంటే బలవంతుని కావాలి, నాకే ఆ బలం ఉంటే ఏమైనా చేయగలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన చేత పడిపోయాడు. కాబట్టి దేవుడు మనకి బలం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బలము చేత మనం బ్రతకాలి. మనము దేవుని దగ్గర మనకు ఆ బలం దొరుకుతుంది. ఆ యొక్క మాటకి దావీదు మనకి చాలా సార్లు దావీదు యొక్క కీర్తనల్లో కోరాహు కుమారుల కొరకు అలయమోతాను రాగం మీద పాడాడు ఒక గీతము. ఎంత గొప్ప గీతం పాడాడా అంటే అక్కడ ఒక చాలా గొప్ప మాట అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమైనటువంటి దుర్గమునై ఉన్నాడు. కీర్తనలు 46వ గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమైన దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత గొప్ప దేవుడయ్యా అంటే నీకు ఆపద సంభవించినప్పుడు ఆపద కాలంలో నీవు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఈ రోజుల్లో ఆపదలు అందరికీ వస్తుంటాయి. ఆపద రానటువంటి మనుషులు లేరు, ఆపద రానటువంటి కుటుంబం లేదు, ఆపద రాని స్నేహితులు లేరు, ఆపద రాని అన్నదమ్ములు లేరు. కానీ ఈ ఆపద వచ్చినప్పుడు నువ్వు నమ్ముకొనదగినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే నీకు ఆపత్కాలంలో కేవలము నీ వెంట ఉండి నువ్వు ఖచ్చితంగా నీ ఆపత్కాలంలో నీకు సహాయం ఎవరైనా చేస్తారా అంటే అది దేవుడు మాత్రమే. చాలాసార్లు మీకు కూడా మీ జీవితాల్లో అనుభవం ఎదురై ఉంటుంది. ఎన్నోసార్లు మనుషుల మీద ఆధారపడ్డప్పుడు కొన్నిసార్లు మనుషులు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కానీ మనుషులు మనల్ని మోసం చేసినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. కొన్నిసార్లు మనం ఊహించి మనం అంచనా వేసుకున్నటువంటి మనుషులు మనకు సహాయం చేయరు. కానీ అదే ఆపత్కాల సమయంలో నీవు ఊహించినటువంటి వారు, నువ్వు గమనించినటువంటి వారు, నీ లైఫ్ లో నీకు తెలియనటువంటి వారు ఒక్కోసారి వచ్చి నీకు సహాయపడుతూ ఉంటారు. అది ఆశ్చర్యకరంగానే నీకు అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ఆపత్కాలంలో ఆ సమయంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీ దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాడు. అలాంటి సహాయము కేవలము నీ దేవుడు చేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు బలాన్ని వెతకవలసింది నీ దేవుడి దగ్గర. మనం మనుషులం ఏం చేస్తూ ఉంటామంటే మనం కేవలము మన బలాన్ని మనుషుల మీద వెతుకుతూ ఉంటాం. మనుషుల వైపు చూస్తూ ఇది బలం అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మనుషుల బలము కొద్ది రోజులే, అది కొద్దిపాటిదే. ఏ మనిషి అయినను వారి బలం ఉన్నంత వరకు లేదా వారి అవసరాన్ని వరకు నేను నడిపిస్తారు. కానీ ఎన్నడూ మారని వాడు స్థిరమై ఉన్నటువంటి నీ దేవుడు మాత్రమే నీ ప్రతి ఆపదలో, నీ ప్రతి సమస్యలో వెన్నంటి నీ వెంట ఉండి నిన్ను ప్రోత్సహిస్తూ నీ బ్రతుకులో ప్రతినిత్యము నీ జీవితాన్ని కాపాడుతూ వస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, నీవు నమ్ముకొనదగినటువంటి బలం ఎక్కడ దొరుకుతుంది? మనకు బలం దొరుకుతుంది అంటే అది ఎంతవరకు ఉంటుంది? ఆ బలము నమ్మకమైనదా కాదా? మరి ఎక్కడైతే మనకి ఆ సరైనటువంటి బలం దొరుకుతుంది? చాలా మందిని మీరు గమనించారో లేదో, కొందరు ధైర్యంగా ఉంటారు. వారి వెనక ఏముండదు, ముందు ఏముండదు, పక్కన ఏముండదు, ఏ ఆస్తిపాస్తులు ఉండవు. కానీ వారి మాట, వారి ప్రవర్తన, వారి పద్ధతి నీతిగా, న్యాయంగా, సంతోషంగా వారి బ్రతుకులో ఎప్పుడు కూడా భయము లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే వారు బలవంతుడైనటువంటి దేవుడి యొక్క నామమును బట్టి వారు బ్రతుకుతున్నారు తప్ప ఏ మనుషుని నామమును బట్టి వారు బ్రతకట్లేదు. బలవంతుడైనటువంటి దేవుడి నామమును బట్టి వారు ధైర్యంతో బ్రతుకుతున్నారు కనుక వారు ఎక్కడా భయపడరు. కారణం ఏంటంటే వారి దేవుడు వారి ప్రతి ఆపత్కాల సమయంలో వారిని కాపాడుతూ వస్తున్నాడు. ఈ దినమున నిన్ను నన్ను మన ప్రతి ఆపత్కాల సమయంలో కాపాడగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనేది మీరు ఆలోచించి చూసినట్లయితే అది మీకు చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఆ తక్కువ మంది కూడా అవసరాన్ని బట్టి నీ ఆపత్కాల సమయంలో నిన్ను ఆదుకుంటారు. ఏ అవసరం లేకపోయినను, నీకు ఎలాంటి సంబంధం లేకపోయినను, నువ్వు ఎప్పుడైతే మోకరించి నీ దేవుని ఎదుట నువ్వు సాగిలపడి అడుగుతావో వెంటనే నీ ప్రతి ఆపత్కాల సమయంలో ఆయన నిన్ను నమ్ముకొనదగిన దేవుడిగా నీకు ఉంటుంటాడు. అందుకే అంటున్న దేవుని వాక్యం ఎంత గొప్పగా సెలవిస్తుందంటే అదే 2వ వచనంలో 46 వచనంలో, కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. చూడండి, భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు వచ్చి మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. దేవునికి స్తోత్రం. చూడండి, మనము భయపడము. కారణం ఏంటంటే సృష్టి తారుమారైన, సృష్టిలో ఒకటి వచ్చి ఒక దాంట్లో పడ్డ, సృష్టి అంత అయోమయంగా మారిపోయినప్పటికీ మనం భయపడట్లేదు. ఎందుకు భయపడమయ్యా మనము అంటే, అలా ఎవరు భయపడుకుంటా ఉంటారా అంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైనటువంటి బలవంతుడు. బలవంతుడైనటువంటి దేవుడు నీ ఎదుట ఉండగా, బలవంతుడైనటువంటి దేవుడు నీతో ఉండగా, ఆ బలవంతుడైనటువంటి దేవుడు ప్రతి పరిస్థితి నుంచి, ముఖ్యంగా కొన్నిసార్లు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే, ఒకరొకరు కొన్ని బాధలు చెప్తూ ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. వారి బాధలు ఎలా ఉంటాయంటే వారు ప్రశ్నని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితులు. ఆ యొక్క సందర్భంలో ఎలా బయటపడాలో అర్థం కాక
చాలా మంది ఈ రోజుల్లో ఆ యొక్క బలవన్మరణాలకు తోడ్పడుతుంటున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటున్నారు. ఎంతో మంది ఎలా బ్రతకాలో తెలియక దాక్కుంటున్నారు, దూరమైపోతుంటున్నారు, కుటుంబాలకు దూరమవుతున్నారు, పరిస్థితులకు దూరమైపోతుంటున్నారు. ఎటు తిరిగి మనుష్యులు బలము లేకనో ధైర్యము లేకనో వారు భయపడుతూ వస్తున్నారు. కానీ నీవు భయపడకుండా ఉండాలి, నువ్వు ధైర్యంతో బ్రతకాలి. నీ బ్రతుకులో దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆపత్కాలము, నీకు వచ్చినటువంటి ప్రతి ఆపత్కాలము, ఆపదలు ఎవరికి రావండి? ప్రతి కుటుంబంలో వస్తాయి, ప్రతి సమస్యలు వస్తాయి, ప్రతి జీవితంలో వస్తాయి, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో వస్తుంటాయి. ప్రతి సమస్య ఒక ఆపత్కాలంలో నీకు సంభవిస్తూ ఉంటుంది. అయితే ఏ ఆపత్కాల సమయంలోనైనా నువ్వు మొదట నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని చూడు. ఈ ప్రతి ఆపత్కాల సమయంలో నుంచి పర్వతములు మురిగిన మెట్టలు దద్దరిల్లు నీ జీవితంలో భయం అనేది నీకు ఉండదు. ఆ భయం పోవాలి నీకంటే ఆ యొక్క బలవంతుడైనటువంటి దేవుని చెంత నీవు చేరాలి, దేవుని పాదాల చెంత నీవు చేరాలి. ఎప్పుడైతే ఆ దేవుని పాదాల చెంత నీవు చేరతావో, ఆ దేవుడి పాదాల వరకు నీవు రాగలుగుతావో, అప్పుడు నీలో ఉన్నటువంటి భయము బయటికి పోతుంది. నీ క్రీస్తు నీలోకి వస్తాడు. నీ బ్రతుకు భయము లేకుండా బలంగా నీ బ్రతుకు ముందుకు సాగుతూ ఉంటుంది. బలమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే, బలమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నీవు దేవుని ఎదుట సాగిలపడి ఆ ప్రభు యొక్క సన్నిధిలో నీవు బ్రతకాలి. ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవుడికి అనుకూలంగా నువ్వు జీవిస్తావో నీ జీవితంలో భయం ఉండదు. ఎందుకంటే బలవంతుడైనటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన ఉన్నటువంటి ఈ దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు మరొకసారి నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనంలో మీరు గమనించినట్లయితే, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదరు. హల్లెలూయా. మీరు దుఃఖపడకుడి. ఎవరైనా దుఃఖంలో ఉన్నారా? ఎవరైనా బాధలో ఉన్నారా? ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీరు దుఃఖపడకుడి. ఎందుకు దుఃఖపడకూడదు అంటున్నాడంటే, మీ దేవుడనే యెహోవా బలవంతుడు. మీరు ఆయన యందు ఆనందించినట్లయితే మీ యెహోవా యందు మీరు ఆనందించండి. ఈ దినములలో చాలా మంది మనుషులను బట్టి, మనుషుల యొక్క వేషధారణను బట్టో, మనుషుల యొక్క గొప్ప స్థితిగతులను బట్టో, మనుషుల యొక్క ఐశ్వర్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. దయచేసి మీరు మనుషుల యొక్క స్థితిగతులను బట్టి, మనుషులకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి మీరు ఆనందించకండి. కానీ మీరు కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి మీరు ఆనందించినట్లయితే మీ దుఃఖము సమాప్తమైపోతుంది. మీరు దుఃఖపడకుడి. ఎందుకంటే యెహోవా యందు మీరు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు. మీకు బలము లభిస్తుంది. ఎప్పుడయ్యా అంటే మీ దుఃఖ సమయంలో, మీ కష్ట సమయంలో, మీ బలహీన సమయంలో, మీ ప్రతి బాధలు, మీ అప్పులు, మీ యొక్క ప్రతి ఇరుక్కు సమస్యలలో కూడా మీ దేవుడు మీ జీవితాలను మార్చబోతున్నాడు. ఎలా మార్చబోతున్నాడు అంటే, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందెదరు. ఈ రోజుల్లో ఎవరండి బలము కాకూడదని కోరుకునే వాళ్ళు? ఎంతమంది? ఎవరైనా ఉంటారా? నాకు బలం అవసరం లేదు, నేను బ్రతుకుతా, బలం లేకపోయినా బ్రతుకుతా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒంట్లో బలం లేకపోతేనే మనం అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేం. ఒంట్లో బలం లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేనటువంటి మన బ్రతుకుల్లోకి ఇక ఎప్పటికీ నీ బ్రతుకులో బలం ఉండేటట్లుగా నేను ఉంటానంటున్నాడు. ఎప్పుడు అంటే నీవు యెహోవాను బట్టి ఆనందించాలి, యెహోవా సన్నిధిని బట్టి నువ్వు ఆలోచించాలి, దేవుని నామంలో నువ్వు ఆనందించగలగాలి. నువ్వు మనుషులను బట్టి, మనుషుల ప్రేమలను బట్టి, మనుషుల యొక్క జీవిత గమ్యాలను బట్టి నువ్వు ఆనందించినట్లయితే నీ బ్రతుకులో ఆ యొక్క భయం సంభవిస్తుంది. బలము లేని వాడవుగా ఉంటావు, బలమంతటిని కోల్పోతూ ఉంటావు. మరి ఎప్పుడైనా నువ్వు బలం నీలో చేకూరుతున్నాయా అంటే, బలము నీలో చేకూరాలి అంటే నువ్వు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదరు. ఇది దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. యెహోవా యందు మీరు ఆనందిస్తే తప్ప మీలో బలము రాదు. ఒకవేళ మీరు బలముందారు అంటే అది కేవలం యెహోవా వలనే. ఆ బలము నీలో ఉంది అని అంటే అది యెహోవా నీకు ఇచ్చినదే. ఆ బలమును బట్టి నీ బ్రతుకులో ఎంత పెద్ద సమస్య అయినను, అది ఎంత పెద్ద బాధ అయినను, ఎంత పెద్ద ఇబ్బంది అయినను నువ్వు జయించగలుగుతావు దేవుని నామమును బట్టి. కారణం ఏంటంటే నువ్వు ఆయనందు ఆనందిస్తుంటున్నావు. లోకమును బట్టి ఆనందించట్లేదు, మనుషులను బట్టి ఆనందించట్లేదు. అందును బట్టి దేవుడు నీ జీవితంలో ఒక బలమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. ఎవరు ఊహించినటువంటి కార్యాలను చేస్తాడు. ఈ యొక్క బలహీనుడికి ఇలాంటి కార్యం ఎలా జరిగిందని మనుషులు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నీ బ్రతుకులో కార్యం చేస్తాడు. చాలా మందికి జీవితాల్లో కొన్నిసార్లు మనం ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు చూస్తూ ఉంటాం. ఈ మార్పు కేవలం దేవుడు వారి బ్రతుకులో ఇచ్చింది. ఎందుకంటే వారు దేవుని యొక్క భయముకి లోబడి, దేవుని యొక్క బలానికి లోబడి ఉంటున్నారు. దేవుని యందు మాత్రమే ఆనందిస్తుంటున్నారు. దేవుని యందు ఆనందంతో వారు బ్రతుకుతుంటున్నారు కనుక, యెహోవా యందలి భయభక్తులతో నడుస్తూ యెహోవా యందలి బలమును పొందుకుంటున్నారు కనుక వారి జీవితాల్లో అలాంటి గొప్ప మార్పులు సంభవిస్తుంటున్నాయి. మరి మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మరి మనం ఎవరి యందు ఆనందిస్తుంటున్నాం? కుటుంబాన్ని బట్టి ఆనందిస్తున్నామా? మన భార్యను బట్టి మనం ఆనందిస్తుంటున్నామా? పిల్లల్ని బట్టి మనం ఆనందిస్తుంటున్నామా? మనకున్నటువంటి యాహదాస్తిని బట్టి మనం ఆనందిస్తుంటున్నామా? మనకున్నటువంటి ఈ యొక్క కట్టడాలను బట్టి మనం ఆనందిస్తుంటున్నామా? మనకున్నటువంటి వ్యవసాయాన్ని బట్టి మనం ఆనందిస్తుంటున్నామా? మనకున్నటువంటి పరిచర్యను బట్టి మనం ఆనందిస్తుంటున్నామా? చాలా జాగ్రత్త.
నీకున్న పరిచర్య కానీ, నీకున్నటువంటి భూములే కానీ, నీకున్న ఐశ్వర్యం కానీ, వీటన్నిటిని బట్టి నువ్వు ఆనందించకూడదు. కానీ నిన్ను సజీవుడైనటువంటి దేవుడు ఎవరైతే నిన్ను నిర్మించి ఈ లోకంలో నిన్ను జీవము పోసి ఆయన యొక్క పిలుపుకి నిన్ను ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో ఆ యొక్క దేవుడు నీకున్నాడు. ఆ యొక్క యెహోవా యందు నువ్వు ఆనందించగలిగితే, ఈ యెహోవా తప్ప నా బ్రతుకులో ఇంకా ఏమీ లేదని నువ్వు ఆనందించగలిగితే, ఆ ఆనందాన్ని బట్టి నువ్వు బలాన్ని పొందుకుంటావు. అప్పుడు నీ బ్రతుకులో ఏ సమస్యను, అది ఏ ఇబ్బంది అయినను, అది ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలను నీవు జయించగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీ బ్రతుకులో బలాన్ని తెలియకుండానే నీకు ఇచ్చాడు. ఎలాంటి బలం ఇచ్చాడంటే, మనుషుల రూపానికి ఆ యొక్క వీడు బలవంతుడా అని వాళ్ళు అనుకోవచ్చు. రూపం చూస్తే ఇలా ఉంది, కానీ వీడు ఎంత బలవంతుడయ్యా, ఈ యొక్క మాట ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది, ఈయన మాట్లాడితే ఎంత రమ్యంగా ఉంటుంది, ఈయన మాట్లాడితే ఎలాంటి వాడు కూడా మాట్లాడలేడు, ఈయన ఏదైనా మాటతో ఆపగలడు, బలం లేకపోయినాడు, ఈయన మాటే ఒక బలం అంటున్నారు. కారణం ఏంటి? కేవలము వారు యెహోవా యందు ఆనందించగలుగుతుంటున్నారు, అలాంటి బలాన్ని పొందుకోగలుగుతుంటున్నారు. ఒకవేళ యెహోవా ఇచ్చిన బలాన్ని నువ్వు వ్యర్థంగా ఉపయోగిస్తుంటున్నావా? జాగ్రత్త. నీకెక్కడ బలం దొరుకుతుందో వెతుక్కుంటూ పోయి ఆ బలాన్ని నువ్వు పొందుకున్న తర్వాత ఆ దేవుడికి నువ్వు విరుద్ధంగా బ్రతుకుతున్నావా? జాగ్రత్త. బలం ఎక్కడైతే దొరుకుతుందో ఆ వ్యక్తిని బట్టి నువ్వు ఆనందించాలి. ఏ వ్యక్తి నీకు సహాయపడుతున్నాడు, ఏ వ్యక్తిని ఆపత్కాల సమయంలో, ఏ వ్యక్తిని యొక్క పరిస్థితుల సమయంలో, ఏ వ్యక్తిని యొక్క దుఃఖ సమయంలో, ఏ వ్యక్తిని యొక్క ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతి అనారోగ్య సమయంలో నిన్ను కాపాడుతూ ప్రతి ఆపత్కాల సమయంలో నిన్ను బయటపడవేస్తున్నాడు, ఆయనను బట్టి నువ్వు ఆనందించకుండా నువ్వు విర్రవీగినట్లయితే నీ బ్రతికేమైపోతుందో జాగ్రత్త. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో గొప్ప బలాన్ని ఇవ్వబోతుంటున్నాడు. గొప్ప బలం నీ బ్రతుకుల్లో రాబోతుంది. నీ ప్రతి సమస్య, నీ ప్రతి ఆపత్కాలంలో ఆయన నిన్ను దీవించబోతుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతుంటున్నాడు. అదే సామెతల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, సామెతలు 18:10 చివరిగా మనం గమనించినట్లయితే, ఈ 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. బలమైనటువంటి నామము కేవలం యెహోవా నామమే. ఈ లోకంలో ఏ నామము బలమైనది కాదు. చాలా మంది నా నామం గొప్పది, లేదా ఇంకో నామం ఇలా ఉంటుందని నామాలు ఎన్నో పెట్టుకుంటున్నారు. కానీ నీవు ఎన్ని నామాలకైనా యేసయ్య నామం గొప్ప నామం. ఏ నామం కన్నా అంతకంటే గొప్ప నామం లేదు, అంతకంటే బలమైన నామం లేదు. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి మాట చెప్తున్నాడు, నీతిమంతుడు మాత్రమే అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. బలవంతుడి దగ్గర బ్రతకాలి, ఆపత్కాల సమయంలో బలంగా బ్రతకాలి, ఆ యొక్క బలవంతుడి యొక్క నీడలోకి పోవాలంటే చివరిగా ఒకటే మాటతో కొట్టేస్తున్నాడు, నీవు నీతిమంతుడు అయితే బలవంతుని వెతుకుతావు, నీవు నీతిమంతుడు అయితే యెహోవా యందు ఆనందిస్తావు, నీవు నీతిమంతుడు అయితే ఆయన యొక్క నామంలోకి నువ్వు వెళ్ళి అది బలమైన దుర్గమని నువ్వు ఎంచుకొని పరిగెత్తి సురక్షితంగా ఉంటావు. నువ్వు సురక్షితంగా ఉండాలంటే యెహోవా నామము నీకు రావాలి, యెహోవా నామంలో నువ్వు బ్రతకాలి, యెహోవా నామములో నీవు జీవించగలిగితే నీవు సురక్షితంగా జీవించగలుగుతావు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామము సురక్షితమైనది. దేవుని నామము నిన్ను బలముగా బ్రతికించగలదు. నీ బలహీన సమయంలో యెహోవా నామము మాత్రమే నిన్ను బాగు చేయగలదు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున నీవు బలము కొరకు వెతుకుతున్నావా? కేవలం దేవుడి యొద్ద మాత్రమే వెతుకు. ఆ యొక్క బలము యెహోవా దేవుడై మాత్రమే ఉన్నాడు. ఆ యొక్క దేవుడు నీ జీవితంలో గొప్ప బలాన్ని ఇచ్చి నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సరిచేసి నీ బ్రతుకుని సురక్షితంగా కాపాడగలడు. అలాంటి బలమైన నామంలోకి నీవు నీతిమంతుడిగా సురక్షితంగా వెళ్ళడానికి ప్రయత్నించాలని మరొకసారి దేవుని నామంలో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభుని ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ ప్రియబిడ్డల తండ్రి, ఈ దినమున మా బ్రతుకుల్లో బలం ఎక్కడ దొరుకుతుంది, మా భయానికి ఎక్కడ నిరీక్షణ దొరుకుతుంది, మా భయంలో నుంచి మాకు ఎక్కడ అభయం దొరుకుతుందని వెతుకుతుంటున్నారు. కానీ ప్రభువా, భయములో నుంచి బలాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడవు నీవు. ఎలాంటి భయమునకు భయపడినటువంటి గొప్ప బలాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడవు. కేవలం నీ నామంలోనే ఆ యొక్క బలము మాకున్నదని మేము ఎరిగించున్నాం. ప్రభు, ప్రతి ఒక్క బిడ్డను, ప్రభు, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించి గొప్ప బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభు, ఆపత్కాల సమయంలో ప్రభు మేము ఎక్కడికెక్కడికో వెళ్తుంటున్నాం, కానీ మా ప్రతి ఆపత్కాల సమయంలో మా వెన్నంటి ఉండి మమ్మల్ని బ్రతికిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు, ప్రతి బిడ్డ, ప్రతి జీవితం, ప్రతి కుటుంబం నీ పాదాల చెంత చేరి ఉంటున్నది కనుక మరొకసారి వారికి బలాన్ని ఇచ్చి, వారి కుటుంబానికి గొప్ప బలాన్ని మీరు అనుగ్రహించి, ఆపత్కాల సమయంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, వారికి కావాల్సినటువంటి ప్రతి ఈవిని మీరు సమకూరుస్తారని ప్రభు యేసు నామములో వేడుకొంచుచున్నాము తండ్రి. ఆమేన్.